ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు శుభవార్త. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రకటించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు సాంప్రదాయ వలలు పంపిణీ చేసి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభుత్వం 52 లక్షల రూపాయల విలువైన ఇంజన్లతో కూడిన బోట్లను అందిస్తుందని పేర్కొన్నారు. ఇది మత్స్యకారుల యొక్క వేటాడే సామర్థ్యాన్ని బాగా పెంచుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తుందని చెప్పిన ఆయన మత్స్యకారులకు 40% సబ్సిడీతో ఆటోలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఉదాహరణకు 2 లక్షల రూపాయల విలువైన ఆటో కొనుగోలుపైన 80,000 వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. గతంలో మత్స్యకారుల కుటుంబాలకు 4,500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తే ప్రస్తుతం వేటకు వెళ్లే మత్స్యకారులకు 20,000 రూపాయలకు అది పెంచామని పేర్కొన్నారు. మత్స్యకారులకు 50 సంవత్సరాల వయసు నిండిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం సహకారంతో మత్స్యకారులకు రాయితీపైన వివిధ రకాల పరికరాలను అందిస్తున్నామని, అందులో భాగంగానే ఇంజన్లు, తెప్పలు, వలలు, పడవలు వంటివి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన మత్స్యకారులు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఓబీసీ వర్గాలకు 40% రాయితీ లభిస్తుందని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 60% రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. రాయితీ కింద వేటకు సంబంధించిన సబ్సిడీ పరికరాలు పొందాలంటే మత్స్యకారులకు సొంత బోట్తో పాటు సంబంధిత లైసెన్స్ తప్పనిసరి. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని మత్స్యకారులు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.